హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఊప్స్ అనమాట. ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. అసలు ఊప్స్ అంటే ఏంటి? క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇక్కడ నోషన్ అని చెప్పి ఒకటి అంటే మీకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ముందుగా అసల ఈ ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని మాట్లాడుకుంటే అంటే ఇక్కడ మనకి ఈ ఊప్స్‌లో 2 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. క్లాసెస్, ఆబ్జెక్ట్స్. అసల దీని గురించి ఏంటో మనం పూర్తిగా అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఊప్స్ అనేది ఎందుకు మనం వాడతాము అంటే ఇక్కడ రాసాను చూడండి. ఈజియర్ టు అండర్‌స్టాండ్, ఈజియర్ టు రీయూజ్ అండ్ ఈజియర్ టు చేంజ్. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కోడ్ చదివామనుకోండి, ఇది చూడడం వల్ల మనకి ఈజీగా అయితే అర్థమవుతది. మళ్ళీ రాసిన కోడ్‌ని మనం మళ్ళీ వాడొచ్చనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటంటే దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఏమన్నా ఒకవేళ చేంజెస్ కావాలి మన సిస్టమ్‌లో. ఇదేంటంటే ఈ ఊప్స్ అనేది మనకి నిజ జీవితంలో అయితే ఉంటాయి కదా! లైక్ కార్స్, యానిమల్స్, పీపుల్. వాటిని బేస్ అయ్యి ఇదేదో కోడ్ అయితే రాస్తదనమాట. దానికోసం మనం క్లాసెస్, ఆబ్జెక్ట్స్‌నయితే వాడతాం. ఇక్కడ మనం చూసుకుంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో మనం పూర్తిగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా క్లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కార్ తయారు చేద్దాం అనుకుంటున్నారనుకోండి. ఆ కార్‌కి మీరు ముందు ఒక బ్లూ ప్రింట్ అయితే ఇయ్యాలి కదా! పేపర్ మీద. సేమ్ అలాగే మనం ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసుకోవాలి క్లాసెస్ అంటే. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవడానికి. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ క్లాస్ నుంచి మనం అయితే ఆల్రెడీ ఒక ప్లాన్ ఏదైతే గీసుకున్నాం బ్లూ ప్రింట్ అనేది. యాక్చువల్‌గా ఏదైతే అవుతదో దాన్ని ఆబ్జెక్ట్ అనైతే అంటాం అనమాట. ఇక్కడ మేము కుక్కీ అనే ఎగ్జాంపుల్‌తో అయితే తీసుకున్నాం. ఒక కుక్కీ చేయాలంటే మీకు ముందు ఏవేవి కావాలి అనే రిక్వైర్మెంట్స్ అయితే ముందు మీరు రాసుకుంటారు. వాటిని కొనుక్కుంటారు. అండ్ దెన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అక్కడ మనం యాక్చువల్‌గా కుక్కీనైతే రెడీ చేస్తాం గదా! దాన్ని ఆబ్జెక్ట్ అయితే అంటాం అనమాట. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ మీరు కావాల్సినయన్ని కొనుక్కున్నారు ఆ కుక్కీ తయారు చేయడానికి. ఇప్పుడు ఒకవేళ ఇంకొక 10 చేసుకుందాం అనుకున్న సేమ్ మెథడ్‌నే మీరు మళ్ళీ వాడొచ్చు కదా! ఎందుకంటే మీ దగ్గర అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. సరిపోలేదు. మళ్ళీ చేసుకోవచ్చు కదా! అందుకని చెప్పి ముందుగా ఒక బ్లూ ప్రింట్, ప్లాను. ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ ఎగ్జాంపుల్ పరంగా మనం అన్నీ అయితే ముందు కొనుక్కొని పెట్టుకున్నాం. దాది ఒక బ్లూ ప్రింట్ మనకి. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మనం రియల్‌గా దాన్ని తయారు చేసాం ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసి అలాగనమాట. ఇంకో ఎగ్జాంపుల్‌గా చూసుకుందాం. ఎగ్జాంపుల్ విత్ కార్స్. ఇదేంటంటే ముందుగా క్లాస్ అంటే ముందు ఒక బ్లూ ప్రింట్ రాసుకుందాం. అంటే ఏ బ్రాండు, ఏ కలరు, ఎలా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ అయితే రాసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ దాన్ని తయారు చేయడానికి. ఒక కార్ వచ్చేసి రెడ్ బిఎండబ్ల్యూ, ఇంకో కార్ వచ్చేసి బ్లూ ఆడి. ఇలాగా నిజమైన కార్‌లనైతే మనం తయారు చేసాం. ఈ క్లాసుల దగ్గర నుంచి. అంటే ముందుగా మనం డిఫైన్ చేసుకున్నాం. ఏ కలర్‌లో ఉండాలి, ఏ బ్రాండ్ అయ్యి ఉండాలి ఇలాగా. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే వీటిని రియల్‌గా అయితే బిల్డ్ చేసామనమాట ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి. అర్థమైంది కదా! సేమ్ అలాగే డాగ్స్. క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ దాన్ని తయారు చేయడం. ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ ఏముంది డాగ్. దాని నేము ఇక్కడైతే రాసాం. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి డాగ్ 1 వచ్చేసి టామీ అండి. డాగ్ 2 వచ్చేసి స్కూబీ. మీకైతే ఒక షార్ట్ ఫార్మ్‌లో చెప్పేయాలి అంటే క్లాస్ అనేది ఒక ఐడియా, ప్లాన్, బ్లూ ప్రింట్. ఆబ్జెక్ట్ అనేది నిజమైన వస్తువు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్‌లో అయితే పెట్టండి. వీడియో ఎండ్ వరకు చూసే ఉంటారనుకుంటున్నాను. రేపు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు క్లాసెస్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అని చెప్పేది చూద్దాం. మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా! క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్. లేదంటే ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. అంటే అక్కడ రాసుకోండి. ఏంటంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఆర్ ప్లాను. ఆబ్జెక్ట్ అనేది నిజమైన థింగ్. ఈ ప్లాన్‌ని యూజ్ చేసి మనం తయారు చేస్తాం అన్నమాట దాన్ని. అలాగా. రేపు క్లాసెస్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అందులో అనేదైతే డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.